ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. నాకు డెలివరీ అయినాక ఈ రోజు వచ్చినాము పలుగు పోచమ్మ టెంపుల్ కి వచ్చినాము. మేము ఇప్పుడు పలుగు పోచమ్మ పోతున్నాము దేవుని మొక్కడానికి. ఇంచుమించు జిన్నారం దగ్గరికి వచ్చినాము. ఇది మొత్తం జిన్నారమే చూపిస్తా. అయితే ప్రస్తుతం మేము జిన్నారంలో ఉన్నాము. జిన్నారం వచ్చేసినాము. ఇక్కడికి మళ్ళీ మేము పలుగు పోచమ్మకి వెళ్ళాలి. చాలా బాగుంటది. గుడి కూడా చూపిస్తా. మేము మీకు గుడి కూడా చూపిస్తా. చాలా బాగుంటది. పోచమ్మ పోయేతోలా గొర్రెమందలు కూడా ఎంత ఎట్లా ఉన్నాయి గొర్రెమందలు. మొత్తం ఫారెస్ట్ ఏరియానే. పలుగు పోచమ్మ పోయేతోలా మొత్తం ఫారెస్ట్ ఏరియానే. చాలా పెద్ద ఫారెస్ట్ ఏరియా ఉంది. మొత్తం వడ్లేని పోసారు. మొత్తం కొంచెం చూసుకుంటా అండి. చూడకుండా మాత్రం స్కిట్ కింద పడే అవకాశాలు చాలా ఉంటాయి. కారు నడిపిస్తున్నాడు, మా కొడుకే నడిపిస్తున్నాడు. పలుగు పోచమ్మ గాడికి పోతున్నాం మేము. డ్రైవింగ్ మా కొడుకు చేస్తున్నాడు. ఎప్పుడా ఇట్లా కోతులు గిట్ట చాలా ఉంటాయి. కోతులు పలుగు పోచమ్మ గుడి కాడికి అయితే వచ్చేసినాము. కొద్దిసేపు అయితే పలుగు పోచమ్మ గుడి గిట్ట చూపిస్తాం మీకు. చాలా బాగుంటది. పోచమ్మ ఎంట్రీ కమాన్ ఇది. కాకపోతే వీడికి గుడి కాడికి కొంచెం రోడ్ ఇబ్బంది ఉంటది. ఇప్పుడైతే పలుగు పోచమ్మ గుడికి అయితే ఎంట్రీ అయినాము. ఇదంతా పలుగు పోచమ్మ గుడి. ఇదే పలుగు పోచమ్మ గుడి. చాలా మంది భక్తులు కూడా ఇదే గుడికి వస్తారు. ఇదేమో ఎల్లమ్మ గుడి. ఇదంతా పలుగు పోచమ్మ టెంపుల్. ఇదైతే మా కారు. ఎక్కడికి వచ్చినావు? ఐస్ క్రీమ్ ఉంటుంది. మావులైతే పూజకి అయితే సామాన్ సిద్ధం చేసేది. పంతులో కొంచెం మూడు Thank you.
గుళ్ళైతే వచ్చి దర్శనం వేసుకున్నాం. అమ్మవారి విగ్రహం అది. ఇది కొబ్బరికాయలు కొట్టేస్తాం. ఇది కొబ్బరికాయలు కొడుతురు. లేకపోతే అయితే కొబ్బరికాయలు కొట్టే ప్రవేశం లేదు. శ్రీ పలువురు నల్లపోచమ్మ దేవస్థానం, చేతంపల్లి మండలం, పత్నూరు జిల్లా, సంగారెడ్డి. ఇప్పుడైతే మేము కోడిని వస్తున్నాము. కోడిని తీసుకొచ్చినాం పలువుపోషమ్మ గారికి. ఇది బలి తీసినాక కోడిని కోసుకుంటాం. ఇక అది బలి తీసేసింది. అంతే కలిపి తిరిగా గట్టి పట్టు మరి. పైసలు ఇద్దాం, పైసలు ఇద్దాం. జర మమ్మీ మొక్కుతుంది కదా, మమ్మీ మొక్కినాక పైసలు ఇద్దాం. ఇప్పుడైతే పలువుపోషమ్మకి వచ్చినాము. దర్శనం అయితే బాగా అయింది మాకు. కోడినీట పోస్తున్నాము. నీళ్ళ శాఖ పెట్టినాము, కళ్ళు శాఖ పెట్టినాము. ఇప్పుడైతే దర్శనం బాగా అయింది మాకు. ఇదైతే ఎల్లమ్మ పుట్ట. ఇది పక్క అయితే అది పలువుపోషమ్మ గుడి వెనకాలనే ఎల్లమ్మ పుట్టు ఉంటుంది. ముడుపులు గిట్ట ఇవన్నీ ముడుపులు కట్టేస్తారు. చాలా పవిత్రమైనది అన్నట్టు. ఇక్కడ అనుకున్న కోరిక తీరుతుంది కంపల్సరీ. అందరు వచ్చి మొక్కండి, దర్శనం చేసుకోండి, ముడుపులు కట్టండి. ఆడ కొట్టాలి, ఇప్పినాక కొట్టాలి. కాబట్టి చిరు చెప్పాలేమో
రేణుకా ఎల్లమ్మ గుడి. అయితే పూజ చేస్తుంది, మా భార్య పూజ చేస్తుంది ఎల్లమ్మ. అక్కడనేమో ఒడి బియ్యం పోస్తారు. ముడుపు కట్టినాం మేము, ఆ ముడుపు ఇప్పుడు ఇస్తున్నాం మేము. అంటే ఏదైనా ఇప్పవచ్చు, మనం కట్టేటప్పుడు వాడి కట్టి ఏదైనా ఇప్పవచ్చు మనం. ఈ గాజులు పెట్టేసానా? ఎడగటాలు ఇప్పి అక్కడ పెట్టేయాలా? పెట్టేయాలి. నువ్వు పెద్దయినా కావద్దు దా. ఇది మా కార్. ఇక్కడ వంటలు చేసుకుంటాం. ఇదంతా గుడి ఏరియాని. అంటే మేము గుడి పక్కన సైడ్ ఉన్నాం అన్నట్టు. గుడి ముంగడికి గిట్ట బాగుంటుంది. బిర్యానీ చేస్తుంది. మేమైతే ఇప్పుడు కోడిని కోసుకున్నాము. ఇక పొతం చేస్తున్నాం కోడిని. బగారా వేస్తున్నాము. మా అమ్మకాన్ని సిద్ధం చేసి ఇస్తున్నా. ఇప్పటికే ఆకలి అవుతుంది. చాలా టైం అయితే చాలా ఆకలి అవుతుంది. అందుకే డబ్బులుగా పని చేస్తాం. ఏడిపోతున్నాం. ఇంటికి వెళ్ళిపోతాం. డబ్బులతో పని చేస్తాం. డబ్బులు పడుకొని నేను పోతాం. చూడండి ఎంత ఆకలి ఎక్కువ అవుతుంది కాబట్టి నేను పులిహోర తీసుకొని సిమ్టాల్ రంగు అయితే మా కొడుకు చికెన్ కొట్టేస్తున్నాడు.
ఇక్కడైతే వంటలు అవుతున్నాయి. పొగ అయితే మస్తు వస్తుంది. పొగ బగారా రైస్. బగారానా బిర్యానీ? బగారా రైస్. ఇప్పుడైతే చికెన్ కూర అవుతుంది. కారం వేసేస్తుంది. పాలు పోషమ్మ కాడికి వచ్చినాం కాబట్టి చికెన్ కూర గిట్ట అవుతుంది. ఇంతమందికేమో బిర్యానీ అయింది, బగారా. ఇప్పుడేమో చికెన్. వంటలు అయితే అయినాయి. ఇదేమో బగారా, ఇదేమో చికెన్. ఇదేమో చికెన్ సూపర్ అయింది. చికెన్ అయితే ఇప్పుడేమో మటన్ అనుకుంది. ఇక్కడ ఏమో మటన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. కోతులు గిట్ట చాలా దుంకులాడుతున్నాయి, మీకు కనిపిస్తున్నాయి లేవో కానీ. వంటలు అయితే అయిపోయినాయి, భోజనాలు అయితే అవుతున్నాయి. ఆకులు రాలుతున్నాయి. ఎట్లుందమ్మా శిరీష? బాస్మతి రైస్ అండ్ బగారా చికెన్ కర్రీ టేస్ట్ బాగున్నాయి. కస్టర్డ్ ఉండి నాకు జస్ట్ ఎట్లుంది? ఎట్లుందమ్మా? చెప్పాలా, ఫుల్ ఆకలితో ఉన్నాము. ఆకలి అవుతుంది, సూపర్ ఉంది. హాయ్ అండి అందరికి. ఇవాళ మేము పలుగు పోషమ్మ టెంపుల్కి వచ్చినాం. మా అమ్మ నేను ప్రెగ్నెంట్తో ఉంటున్నప్పుడు ఇక్కడ వస్తాను మొక్కినుండే. నాకు డెలివరీ అయినాక ఈరోజు వచ్చినాము, పలుగు పోచమ్మ టెంపుల్కి వచ్చినాము. మంచి జరిగింది, దర్శనం కూడా మంచి జరిగింది, హ్యాపీగా ఉంది. ఇప్పుడు వంటలు అయినాయి. చికెన్ బగారా రైస్ వేసుకున్నాం, టేస్ట్ బాగా అయినాయి. తింటున్నాం. ఇంకా తిన్నాక కొద్దిసేపు ఉండి ఇంటికి వెళ్తాం. మేము పోచమ్మ గుడికి వచ్చినాము. మాకు మొక్కు ఉండే, పలుగు పోచమ్మ కాడికి వచ్చాము. మొక్కు ఉండే మాకు, మన్మడు పుట్టనని మొక్కినాము. మన్మడు పుట్టిండు, అందుకే వచ్చినాము. ఇప్పుడు మొక్కు అయిపోయింది, వంటలు అయిపోయినాయి, దర్శనం అయిపోయింది. మటను, బగారా రైస్, చికెను వండుకున్నాము. మా పిల్లలు తింటున్నారు, నేను మా మనవని ఎత్తుకుని కూర్చున్నాను. మటన్ చికెన్ రెండు వేసుకున్నాను. వీడియో చాలా బాగుంటుంది. అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి.